అనగా భారత రాజ్యాంగము సర్వ మానవాళికి సమస్త హక్కులను సృష్టించింది. సర్వ మానవత్వంతో ప్రతి మతంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చని చెప్పేసి రాజ్యాంగం సుదీర్ఘంగా బోధిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. క్రైస్తవ సమాజంలో గతంలో మణిపూర్లో జరిగింది. ఈనాడు ప్రవీణ్ పాస్టర్ గారిని దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురి అయ్యారు. మేమంతా కూడా సంగారెడ్డి పట్టణం నుంచి, సంగారెడ్డి జిల్లా నుంచి క్రైస్తవ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి దారుణాలు జరగకుండా ఐక్యమత్యంతో సహోదరి ప్రేమతో జీవించాలని చెప్పేసి క్రైస్తవ సహోదరులమంతా కూడా సంకేతం తెలియజేస్తున్నాము. ఈ పట్టణం అంతా కూడా మీకు తెలియజేయనిదేమనగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజంపై ఎలాంటి దాడులు జరగకుండా భారత ప్రతినిధులు రాజ్యాంగం హక్కులు కల్పించింది కాబట్టి మేమంతా మా ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబిస్తూ జీవించే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించడానికి భంగాన్ని కలిగించకుండా అందరూ ఐక్యమత్యంతో జీవించాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.